రీసెంట్‌గా 'కల్కి' ట్రైలర్ అండ్ డిఫరెంట్ ప్రమోషనల్ మెటీరియల్స్ చూశాక మాకు హానెస్ట్‌గా అనిపించింది ఏంటంటే, ఈ 'కల్కి 2898 ఏడీ' అనే సినిమాలో హీరో 'ప్రభాస్' కంటే, హీరోయిన్ 'దీపిక పదుకొనె' కంటే అండ్ విలన్ 'కమల్ హాసన్' గారి కంటే ఎక్కువ ఎలివేషన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఉండబోయే క్యారెక్టర్ మరెవరో కాదు, మన 'బిగ్ బి' అమితాబ్ బచ్చన్ అలియాస్ అశ్వత్థామ. ఒక సపోర్టింగ్ క్యారెక్టర్‌ని ప్రతి ప్రమోషనల్ మెటీరియల్‌లో ఎందుకింత లేపుతున్నారు? అసలు ఈ అశ్వత్థామ ఎవరు? అతని పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఏంటి? 'కల్కి' సినిమాతో ఆయనకి లింక్ ఏంటి అనే విషయాలతో పాటు అశ్వత్థామ గురించి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో చేయడానికి కొద్దిగా ఎక్కువ రీసెర్చ్ చేశాం. మా ఈ ఎఫర్ట్స్కి మేము మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్. దాంతోపాటు ఆ గంటను కూడా కొట్టేస్తే అలా పడుంటుంది. అసలు ఎవరు ఈ అశ్వత్థామ? హిందూ పురాణమైన మహాభారతంలో ఒక ఎపిక్ క్యారెక్టర్. ఆ భారతాన్ని మనం పూర్తిగా చదవకపోయినా మన స్కూలింగ్లోనో, కాలేజ్లోనో లేదా అమ్మమ్మ, తాతయ్య చెప్పే కథల్లోనో మనం వినే ఉంటాం. ఆయన యుద్ధ విద్యల్లో మరియు స్ట్రాటజీస్లో బాగా ప్రావీణ్యం చెందినవాడు. ఈయన ద్రోణాచార్య, కృపి అనే దంపతులకు జన్మించాడు. ద్రోణాచార్యుడు కురువంశస్థులకి గురువు. కురువంశస్థులు అంటే కౌరవులు, పాండవులు. అశ్వత్థామ నుదుటి మీద ఉన్నది ఏంటి? ద్రోణాచార్యుడు అండ్ అతని భార్య కలిసి శివుడు లాంటి కొడుకు పుట్టాలని యజ్ఞం చేస్తారు. అందుకే ఆయన జన్మించినప్పుడే నుదుటి మీద గుర్రం కన్ను ఆకారంలో ఉన్న మణితో జన్మించారు. అందుకని అశ్వత్థామ అనే పేరు పెడతారు. సాంస్క్రిట్లో అశ్వం అంటే గుర్రం అని అర్థం. ఇదే కాకుండా ఆయన పుట్టినప్పుడు గుర్రంలాగా అరిచాడు, అందుకే ఆ పేరు పెట్టారని కూడా అంటారు. ఆయన తలపై ఉన్న మణి ఆకలి, దాహం అండ్ టైర్డ్నెస్ లాంటివి రాకుండా చూస్తుంది. హౌ అశ్వత్థామ బికెమ్ ఏ గ్రేట్ వారియర్. అతని తండ్రి గొప్ప వారియర్ కావడంతో ఆయన దగ్గరే అన్ని విద్యలు నేర్చుకుని అన్నింటిలో బెస్ట్గా నిలుస్తాడు. ఎస్పెషల్లీ అస్త్రాలన్నింటిలో కల్లా పవర్ఫుల్ అస్త్రమైన బ్రహ్మాస్త్ర ప్రయోగించడంలో నిపుణుడు. బట్ మనోడితో ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే అశ్వత్థామ ఒక షార్ట్ టెంపర్ పర్సనాలిటీ. అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి అనే ఆలోచన కూడా చేయడు. చాలా ఈజీగా కోపం వచ్చేస్తుంది. ఈ షార్ట్ టెంపరే మనోడి లైఫ్ని ఆగం చేసింది. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. సో మీకు అశ్వత్థామ ఎవరు, ఏంటి అనే దానికి ఒక చిన్న ఇంట్రడక్షన్, సారీ చిన్నది కాదులే, పెద్ద ఇంట్రడక్షనే ఇచ్చేసాం కదా. ఇప్పుడు మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో ఆయన రోల్ గురించి మాట్లాడుకుందాం. రోల్ ఆఫ్ అశ్వత్థామ ఇన్ కురుక్షేత్ర యుద్ధం. యుద్ధ విద్యల్లో ఆరితేరిన గొప్ప వీరుడైన అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధంలో తన తండ్రి అయిన ద్రోణాచార్యుడితో కలిసి కౌరవుల వైపు నిల్చొని యుద్ధం చేస్తాడు. పాండవుల్లో అత్యంత ప్రతిభాశాలి అయిన అర్జునుడికి సైతం తన అస్త్రాలతో ముచ్చెమట్లు పట్టించగలిగిన మహాయోధుడు. రణరంగంలో ఆయన మనిషిలా కాదు, మండే అగ్ని గోళంలా కనిపించాడు. కానీ అంతటి యోధుడు కోపాన్ని, బాధని తట్టుకోలేక ఒక పెద్ద తప్పు చేశాడు. అదే తనని కలియుగం వరకు తీసుకొచ్చింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అశ్వత్థామ ద స్టోరీ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అండ్ కర్స్. అశ్వత్థామకి తన తండ్రి అంటే ప్రాణం. తన తండ్రి కౌరవుల వైపు ఉన్నాడనే ఒకే ఒక కారణంతో తను కూడా అటువైపే ఉంటాడు. ద్రోణాచార్యకి కూడా తన కొడుకు అంటే ప్రాణం కంటే ఎక్కువ. అశ్వత్థామ, ద్రోణాచార్య లాంటి వారియర్స్ అండ్ వార్ స్ట్రాటజీస్ బాగా తెలిసిన వాళ్ళు ఉంటే పాండవులు గెలవడం కష్టమని గ్రహించిన కృష్ణుడు అశ్వత్థామ చనిపోయాడనే అబద్ధపు వార్తని ద్రోణాచార్యకి చేరవేస్తాడు. ఇది విన్న ద్రోణాచార్య ఆ వార్తని నమ్మేసి మెంటల్గా వీక్ అయిపోతాడు. వెపన్స్ అన్నీ కింద పడేసి మెడిటేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇదే అనువుగా తీసుకుని దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని చంపేస్తాడు. ఈ దృష్టద్యుమ్నుడు పాంచాల రాజ్యపు యువరాజు అండ్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ పాండవ ఆర్మీ. అదేంటి భయ్యా అశ్వత్థామ ఇమ్మోర్టాలిటీ అండ్ కర్స్ గురించి చెప్తా అని ఏదేదో చెప్పావు అని అనుకోకండి. ఇది అది ఇంటర్లింకెడ్ అనమాట. తన తండ్రి చావుని జీర్ణించుకోలేక బాధ, కోపంతో ఉన్న అశ్వత్థాముడు పాండవులు పడుకున్న సమయంలో వాళ్ళ మీదకి అత్యంత పవర్ఫుల్ అస్త్రమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. కానీ ఇక్కడ అతనికి తెలియని విషయం ఏంటంటే అక్కడ ఉన్నది పాండవులు కాదు, ఉప పాండవులు. అంటే ద్రౌపదికి జన్మించిన పాండవులు 5 కొడుకులని. ఇది తెలిసిన అర్జునుడు అశ్వత్థామపైకి పాశుపత అస్త్రాన్ని ప్రయోగించడానికి రెడీ అవుతాడు. అశ్వత్థామ అర్జునుడిపైకి బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెడతాడు. ఈ 2 అస్త్రాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయంటే ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది. ఆ అస్త్రాల్ని వెనక్కి తీసుకోండి అని పైనుండి దేవతలు వాళ్ళని వేడుకుంటారు. అర్జునుడు వెనక్కి తీసుకుంటాడు. కానీ అశ్వత్థామ అస్త్రాన్ని వెనక్కి తీసుకోలేకపోతాడు. ఎందుకంటే తన తండ్రి ద్రోణాచార్యుడు అతనికి అస్త్రాన్ని ప్రయోగించడమే నేర్పించాడు, కానీ వెనక్కి తీసుకోవడం నేర్పించలేదు. అర్జునుడు ద్రోణాచార్యుడు ఫేవరెట్ శిష్యుడు కావడంతో ఆర్చరీలో ఉన్న టెక్నిక్స్ అన్నీ నేర్పిస్తాడు. అస్త్రాన్ని వెనక్కి తీసుకోవడం కూడా అందులో ఒకటి. ఈ సిచ్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకుందాం అనుకున్న అశ్వత్థామ ఎలాగైనా పాండవుల వంశాన్ని ఇంతటితో అంతం చెయ్యాలనే ఆలోచనతో ఆ అస్త్రాన్ని అభిమన్యుడి భార్య అయిన ఉత్తర కడుపులో ఉన్న బిడ్డపైకి మళ్లిస్తాడు. కృష్ణుడు ఉత్తరని కాపాడగలిగాడు, కానీ తన కడుపులో ఉన్న బిడ్డని కాపాడలేకపోతాడు. మళ్ళీ ఆ బిడ్డని సూపర్ న్యాచురల్ పవర్స్ యూజ్ చేసి పుట్టిస్తారనుకోండి, అది వేరే విషయం. ఇదంతా చూస్తున్న కృష్ణుడు కోపంతో అశ్వత్థాముణ్ణి శపిస్తాడు. పాపం పుణ్యం ఎరుగని పసిపిల్లల మీద నీ ప్రతాపం చూపిస్తావా?
కలియుగం అంతరించే వరకు నువ్వు ఉంటావు. కానీ నువ్వు చేసిన పాపాలన్నింటినీ మోస్తూ ఒళ్ళంతా గాయాలయ్యి చీము నెత్తురు కారుతూ నొప్పితో బాధపడుతూ జీవితంలో శాంతి లేకుండా ఒక్కరు కూడా సాయం చేయకుండా ఏకాకివై చస్తూ బ్రతుకుతుంటావు అని అంటాడు. అలానే తన ఫోర్హెడ్ మీద ఉన్న మణిని కూడా లాగేసుకుంటాడు. ఆ ఫోర్హెడ్ మీద ఉన్న ఓండ్ కూడా మానదు. ఈ శాపం వల్లనే అశ్వత్థామ ఇమ్మోర్టల్ అంటే చావులేని వాడిగా అయ్యి గత 6000 సంవత్సరాలుగా భూమి మీద తిరుగుతున్నాడు. మీరు కల్కి ప్రమోషనల్ మెటీరియల్ అబ్జర్వ్ చేస్తే చాలా వరకు ఆయన బాడీ అంతా క్లాత్తో కప్పేసి ఉంటుంది. ఆయనకైన ఏ ఒక్క గాయం కూడా మానదు కాబట్టి అలా బాడీని అంతా గుడ్డతో కప్పేసి భూమి మీద తిరుగుతున్నాడు. అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నాడా? బ్రతికే ఉన్నాడు అనడానికి ప్రూఫ్స్ లేవు గాని కొంతమంది చెప్పిన వెంటే ఆయన బ్రతికే ఉన్నాడు అనిపిస్తుంది. కొన్నేళ్ల క్రితం మధ్యప్రదేశ్లోని ఒక డాక్టర్ దగ్గరికి ఫోర్హెడ్ మీద ఒక పెద్ద గాయంతో ఒక పర్సన్ డైలీ వచ్చి ట్రీట్మెంట్ తీసుకునేవాడంట. కానీ ఎంత ట్రీట్మెంట్ చేసినా ఎన్ని మందులు రాసినా ఆఖరికి కుట్లు వేసినా అది తగ్గలేదంట. ఆ గాయం ఎంత పెద్దగా ఉందంటే లోపల ఉన్న బ్రెయిన్ కూడా బయటకు కనిపించేంతలా. డాక్టర్కి డౌట్ వచ్చి మీరు అశ్వత్థామనా అని అడిగితే అక్కడి నుండి కనబడకుండా మాయమయ్యారంట. ఇదే కాకుండా ఒక ఫైటర్ పైలట్ హిమాలయాస్లో అశ్వత్థామని చూసినట్టు చెప్పారు. అండ్ చాలామంది ప్రజలు బాగా హైట్ ఉన్న వింత మనిషి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు, సడన్గా మాయమైపోతూ ఉంటాడు అని చెప్పేవారు. సరే భయ్య, ఆయన ఉన్నాడు అనే అనుకుందాం. బట్ ఆయనకి ఈ కల్కికి కలియుగంకి సంబంధం ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. నెక్స్ట్ సెక్షన్ అదే, రిలేషన్షిప్ బిట్వీన్ కల్కి అండ్ అశ్వత్థామ. ముందుగా ఈ కల్కి ఎవరు? కలియుగం చిట్ట చివరిలో తినడానికి తిండి, పీల్చడానికి గాలి, తాగడానికి నీరు లేని పరిస్థితుల్లో రాక్షసులు మన భూమిని ఆక్రమించుకుంటారు. వాళ్ళ నుండి ఈ ప్రపంచాన్ని రక్షించడానికి నేను మీకు ఉన్నాను అన్నట్టు విష్ణుమూర్తి 10వ అవతారంగా ఈ భూమి మీదకి కల్కి అవతారంగా వచ్చి తనని నమ్మిన ప్రజలని రాక్షసుల నుండి కాపాడి సత్యయుగానికి నాంది పలుకుతాడు. అశ్వత్థామ ఇన్నేళ్లు ఇలా కష్టపడుతూ బ్రతుకుతున్నందుకు ఇప్పుడు తనకి పాప విముక్తి అవ్వాలి అంటే అతను ఒక గొప్ప కార్యానికి నాంది పలకాలి. అదేంటంటే కల్కికి ఒక మెంటర్గా ఉండి గైడ్ చేసే అడ్వైజర్ అయి ఉండొచ్చు. డార్క్ పాస్ట్ నుండి తన మిస్టేక్స్ రియలైజ్ అయిన వారియర్ కంటే గొప్ప అడ్వైజర్ ఎవరుంటారు చెప్పండి? తన పాపాలు కడిగేసుకుని చావుని స్వీకరించడానికి ఇంతకంటే మంచి ఆపర్చునిటీ ఎక్కడుంటుంది చెప్పండి? కల్కి పురాణం కూడా కల్కి జన్మించేటప్పుడు అశ్వత్థామ అక్కడే ఉండి తన బ్లెస్సింగ్స్ తీసుకుంటాడని చెప్తుంది. అప్పుడు కృష్ణుడు అండ్ ఉత్తర కలిసి తన మణిని లాగేసుకున్నారని మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఆ మణి మళ్ళీ అశ్వత్థామకి ఎలా దొరికింది అనేది సినిమాలో ఎంత ఇంట్రెస్టింగ్గా చూపిస్తారో మరి. అశ్వత్థామకి దేనివల్ల అయితే శాపం వచ్చిందో అదే ఒక అన్బార్న్ చైల్డ్ని చంపాలనుకున్నప్పుడు ఇప్పుడు అదే అన్బార్న్ చైల్డ్ అంటే సుమతి కడుపులో ఉన్న కల్కిని కాపాడడంతో ఆ పాపం పోతుంది అనేది ఒక గొప్ప డీటెయిలింగ్. కల్కి సినిమా చూడటానికి ఎప్పటి వరకు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. అంటే నాగశ్విన్ ఖచ్చితంగా ఈ ఎపిసోడ్స్ అన్ని ఒక 5 to 10 minutes అయినా చూపిస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మళ్ళీ June 27th ఎర్లీ మార్నింగ్ 7 AM కల్కి రివ్యూతో మీ ముందుకు వస్తాం. రివ్యూ కూడా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.